ఈ కాలంలో ఈ స్మార్ట్ ఫోన్ ఈ టెక్నాలజీ జనరేషన్ లో మనం బ్రతుకుతున్నామంటే మన అదృష్టం. ఏ కంప్యూటర్ లేని కాలంలో ఏ ఫోన్ లేని కాలంలోనే తిరగబడ్డారు మన వాళ్ళు. వేల సంవత్సరాలు ఈ ధర్మం మీద ఈ దేశం మీద దండయాత్రలు జరుగుతూ ఉంటే ఇప్పటికీ మనం ఈ భగవంతుని పూజించుకుంటున్నాము, ఒక క్షేత్రానికి వెళుతున్నాము, ఇటువంటి సభలు జరుపుకుంటున్నామంటే ఆనాటి మన మహనీయులు ప్రశ్నించారు కాబట్టి ఈనాడు మనం నిలబడ్డాం. ఈనాడు మనం ప్రశ్నిస్తేనే భావి తరాలకు ఈ ధర్మం సస్యశ్యామలంగా అందుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా పరాశ్రీ స్వామి లాగానే ప్రశ్నించాలి. ఇక్కడ ఉండే ప్రతి మాత కూడా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ప్రశ్నించాలి. అప్పుడు హిందూ ధర్మం అంటే ఏంటనేది సభ్య సమాజంలో శత్రువుకి కలలో సైతం ఊహించుకోవాలంటే దడ పుడుతుంది, కలలో ఊహించుకోవాలంటే కూడా దడ పుడుతుంది. లేకపోతే మాలాంటి వాళ్ళు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని ఉపన్యాసాలు చేసినా, ఇటువంటి సభలు ఎన్ని నిర్వహించినా కూడా